పిల్లేంది ఆడదాన్నే ఉరుకుతున్నట్టు చేస్తుంది. ఇంతకు ఉరుకుతుందా ఎగురుతుందా ఈమె? ఇలా ఎట్లయినా సరే 5 కిలోమీటర్ల ఉరకాలి. ఓ వెన్నెలా, ఏం చేస్తున్నావమ్మా? నేనా శనక్కాయల దొంగతనానికి పోతే వాళ్ళు యూసి గెదుగుతుంటే ఉరుకుతున్నా. నువ్వు కూడా చురుకుతావా నాతోని? శనిక్కాయలు కాదు, చెంప శల్లం అంటది. నేను దొంగ లెక్కన కనబడుతున్నానా నీకు? ఏలే, నువ్వు దొంగ లెక్క ఎందుకు కనిపిస్తావు అనక్క? వాళ్ళు నీకంటే మంచిగా ఉండరా? నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నేనేం ఓవర్ యాక్షన్ చేస్తలేను, ఎక్సర్సైజ్ చేస్తున్నా. కనబడతలేదా? ఆహా, వాకింగ్ రన్నింగ్ ఎవ్వలన్నా గ్రౌండ్ పోయి చేస్తారు, ఇట్లా ఉన్న కాన్నే ఉరుకుతారా? అబ్బో, మాకు తెలియదు మరి. ఈమెదో పెద్ద యోగా టీచరు, జిమ్ ట్రైనర్ అన్నట్టు చెప్తున్నది నాకు పెద్ద. ఎవ్వలన్నా వాకింగ్ చేస్తే నడుచుకుంటా పోతారు గాని ఆడదాన్నే నడుస్తారా ఎక్కడన్నా? గ్రౌండ్ పోతే ఏమైతది? పైసలు ఉండొద్దా? నువ్వు ఇచ్చే జీతంలో ఇంకా వాకింగ్ చేసేటందుకు కూడా ఫీజు కట్టాలనా? ఊకో, అన్ని చింతకాయ పచ్చడి మాటలు మాట్లాడతావు. వాకింగ్ కు ఫీజు తీసుకుంటారా ఎక్కడన్నా? అదేమన్నా డాన్స్ ట్రైనింగా, జిమ్ ట్రైనింగా, గేమ్స్ కోచింగా? అన్ని కథలు చెప్తావు. అరే నిజం వానక్క, వాకింగ్ కు పోతే కూడా పన్నేస్తున్నారట. కొండ రాజీవన్న చెప్తున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖపట్నంలో వాకింగ్ మీద ట్యాక్స్ వేయడం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు మీరు పూనుకున్నారు. వాకింగ్ చేస్తే మనిషికి 720 రూపాయలు ట్యాక్స్ అంటున్నారే. ఇన్నవా వానక్క, వాకింగ్ పోయి ఫీజు కట్టే అంత లేదని చెప్పి ఇగో ఇట్లా ఉన్న కాన్నే వాకింగ్ చేస్తున్నా. ఏం చేయమంటావు? అవ్వా, ఇదే చిత్రముల్లా వాకింగ్ మీద పన్నేస్తారా? ఈ లెక్కన చూస్తే టాకింగ్ మీద పన్ను, స్మైలింగ్ మీద కూడా పన్నేస్తారా ఎట్లా? అదే కదా, ఈ మాట కూడా అడిగిండు రాజీవన్న. ఈ రోజు వాకింగ్ మీద పన్ను, రేపు టాకింగ్ మీద కూడా పన్నేస్తారా? ఎల్లుండి బాతింగ్ మీద, ఆ మర్నాడు బ్రీతింగ్ మీద కూడా పన్నేస్తారా? వామ్మో, ఇదే నిజమైతే జనాలు ఎట్లా బతుకుతారు? ఎన్నెన్ని పన్నులు కడతారు? నడిస్తే పన్ను, పడుకుంటే పన్ను వేసేటటువంటి చెత్త విధానాన్ని విశాఖపట్నంలో మీరు అమలు చేయాలనుకుంటున్నారా అని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. చూడాలా మరి ఈ కూటమి సర్కార్ దీని గురించి ఏం చెప్తుందో.